కావలి పట్టణంలోని శాప్ గ్రౌండ్లో 28వ తేదీ నుంచి జరిగే కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ట్రోఫీను కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. కేసీసీ అధ్యక్షుడు సిద్ధు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. లక్కీ డిప్ ద్వారా ఈ క్రికెట్ మ్యాచ్లను ఎంపిక చేయడం జరిగింది. కావలి నియోజకవర్గం జలదంకి మండలం నుండి 80 టీంలు పోటీలలో పాల్గొంటున్నాయని కేసీసీ అధ్యక్షుడు సిద్ధు, కోచ్ రాజశేఖర్ మీడియాకు తెలిపారు. ఈ టోర్నమెంట్ జరగడానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాంబాబు, సుబ్బరామిరెడ్డి, శ్రీను, ఏడుకొండలు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మనము క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకుని మంచి ఆహ్లాదకర వాతావరణంలో క్రికెట్ ఆడిపించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆర్గనైజర్స్ మళ్ళీ ముందుకు వచ్చి ఈ క్రికెట్ టోర్నమెంట్ మొత్తం మొదలు పెట్టబోతున్నారు. ఈసారి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. చూస్తే 80 టీమ్స్ ఒక బిగ్ టోర్నమెంట్ లాగా అనిపిస్తుంది. సో అందరూ కూడా క్రీడాకారులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి కోపతాపాలకి తావివ్వకుండా క్రీడా స్ఫూర్తితోటి ఆటలాడాలి. అలానే ఆర్గనైజర్స్ కూడా ఫెయిర్ గా ఉండి అందరికీ కూడా క్రీడా స్ఫూర్తి చాటేలాగా క్రీడా పోటీలు నిర్వహించి కావలి పట్టణానికి ఒక మంచి పేరు తీసుకొని రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. గెలుపేటంలో అనేవి సహజము. సో వాటిని పట్టించుకోకుండా ఆటల్లో ఎలా ప్రతిభ కనపరచాం అనేది ముఖ్యంగా చూసుకుని క్రీడా పోటీల్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆర్గనైజింగ్ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పిక్చర్స్ అంటే ఎవరు ఏ జట్టు ఎవరితో ఆడాలనేది ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు శ్రావణ్ గారి ఆధ్వర్యంలో ఏ జట్టు ఎవరితో ఆడాలనేది ప్రకటించాము. ముఖ్యంగా సీజన్ 1 ఏ విధంగా జరిగిందో, క్రీడాకారులందరూ కూడా ఎంతమంది పాల్గొన్నారో, ఏ విధంగా ఇక్కడ ఆడారో కూడా మనం అందరూ కూడా తెలిసిన విషయమే. సీజన్ 2 కూడా అంతకు మించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ప్రైజ్ మనీ ఏర్పాట్లు అన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మాకు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ సీజన్ 2లో 80 జట్లు పాల్గొంటున్నాయి. 80 జట్లు కూడా గెలిచిన వారు టోర్నమెంట్లో ముందుకు వెళ్తారు, ఓడిన వారు వెంటనే టోర్నమెంట్ నుంచి వైదొలుగుతారు. ఫైనల్ మ్యాచ్ ఈ నెల అంటే జనవరి 25వ తేదీ నిర్వహించాలనుకుంటా ఉన్నాం, ఆదివారం. అన్నీ అనుకూలంగా జరిగితే వచ్చే నెల 25వ తేదీ ఫైనల్స్ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి, ముఖ్యంగా కావలి మండలం, కావలి రోడ్లు కానీ, జలదంకి, బోగోలు, దదతి, అల్లూరు మండలాల నుంచి 80 టీంలు రావడం జరిగింది. ఈ ఏ జట్టు ఎవరితో ఆడాలనేది కూడా క్లియర్గా మీ అందరూ కూడా చూశారు. ఏ జట్టు ఎవరితో ఆడాలనేది కూడా కమిషనర్ గారు ఒక లాటరీ రూపంలో తీశారు. తప్పకుండా ఈ టోర్నమెంట్ని కూడా సీజన్ 2 టోర్నమెంట్ని కూడా భారీగా విజయవంతం చేస్తామని మా కేసీసీ టీం తరఫున మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు యువత ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సమాజంలో డ్రగ్స్, బెట్టింగ్స్, మద్యం ఇలాగా చెడు మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది యువతని, ముఖ్యంగా స్పోర్ట్స్ కూడా, విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనతో కేసీసీ టీం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో సీజన్ 2 కూడా భారీగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ప్రతి క్రీడాకారులు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ జట్టు తరపున ప్రదర్శన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీజన్ 1 చాలా బ్రహ్మాండంగా జరిగింది అనడానికి ఒక చిన్న నిదర్శనం ఏంటంటే, లాస్ట్ టైము 64 టీమ్స్ మాత్రమే వచ్చాయి. ఈసారి ఇంకా క్రేజ్ పెరిగి 100 టీముల వరకు వచ్చాయి. అందులో సమయాభావం వల్ల 80 టీములను మాత్రమే తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మన కేసీసీ టోర్నమెంట్ ప్రజల్లోకి ఎంత బాగా చొచ్చుకుపోయిందో అర్థమవుతూ ఉంది. అలాగే రేపు 28 నుంచి పండగ అనేది 28 నుంచే స్టార్ట్ అవుతుంది అని నా ఉద్దేశం. ఈ క్రికెట్ పండగ అనేది ప్రతి సంవత్సరం ఇలాగే చాలా సంవత్సరాలు జరగాలని మా కేసీసీ క్లబ్ ద్వారానే ఈ టోర్నమెంట్స్ చాలా కాలం జరగాలని కోరుకుంటున్నాను.